అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. ఈరోజు కొత్తగా నా ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా జరిగిందో మీకు చూపిస్తాను. చాలా కాస్ట్లో చేయాలి అని చాలా ప్లాన్స్ ఉండే, బట్ లాస్ట్కి అయితే మేము ఓన్లీ సింపుల్గా లో బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాము. అది ఎలా అంటే ఒక మంచి పార్క్కి వెళ్ళామండి. ఆ పార్క్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే మళ్ళీ టాపిక్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? సో ఇక మన వీడియోకి వస్తే ఫోటోషూట్ వచ్చేసి నా మొబైల్తో క్యాప్చర్ చేసాము. iPhone 13 Pro. అన్ని వీడియోస్ ఫొటోస్ ఇదే మొబైల్తో తీసుకున్నాము. యాక్చువల్గా మా అక్కయ్య వాళ్ళ బాబు అనమాట ఫోటోషూట్ ఫోటోగ్రాఫర్. మొత్తం అబ్బో చాలా కష్టపడ్డామండి. అంత ఈజీ అయితే కాదు. మనకు నచ్చినట్టు రావాలి, నీట్గా రావాలి, డల్గా ఉండొద్దు, లైటింగ్ ఉండాలి. అలానే చాలా అవుట్డోర్ షూటింగ్ చాలా కష్టము. అన్ని వెరైటీస్ ఆఫ్ థింగ్స్ చూసుకోవాలి కదా. 2 వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్లో షూట్ చేసుకోవాలనుకున్నాము. ఫస్ట్ వచ్చేసి బ్లూ మ్యాచింగ్, సెకండ్ ఏంటో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ క్లిప్పింగ్ చూసారా అండి, మాకు 2 టేక్స్ పట్టాయి. ఇదేంటంటే ఒకసారి తిరిగిన తర్వాత 4 ఇయర్స్ ఒక దగ్గరికి రావాలన్నమాట. మాకు 2-3 టేక్స్ పట్టాయి ఇది చేయడానికి. అన్నీ కూడా అంతే అండి, అంత ఈజీ అయితే ఏది కాదు. అన్నీ 2-3 టేక్స్ తీసుకున్న తర్వాతనే ఒక మంచి క్లిప్పింగ్స్ వచ్చాయి. మీరు చూస్తున్నారు కదా, ఆపోజిట్ సైడ్ నుంచి మా హస్బెండ్ వచ్చాడు, నేను వచ్చాను. అలా మళ్ళీ 2 మర్జ్ చేసుకోవడము, ఇది నన్ను లిఫ్ట్ చేయడము, ఇదైతే టూ మచ్ టాస్క్. ఇంకా చెప్పాలంటే మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలా అన్నమాట. ర్యాండమ్ షాట్స్ మీద చాలా ఫోకస్ చేస్తాము. మేము నడుస్తుంటే డిఫరెంట్గా తీయడం, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి, సైడ్ నుంచి తీయడం, అలానే కూర్చున్నప్పుడు మాకు తెలియకుండా వీడియోస్ తీయడం, ఎందుకంటే అవి న్యాచురల్గా బాగా వస్తాయి కదా. అలా ట్రై చేసాము ఎక్కువ మట్టుకి. నా సింగిల్గా కూడా చాలా వీడియోస్ తీసుకున్నాము, మధ్యలో ఎక్కడైనా సాంగ్లో యాడ్ చేయొచ్చు అనేసి. మేము ఆఫ్టర్నూన్ అలా వెళ్ళామండి పార్క్కి. అప్పటికే చూసారా లైటింగ్ మిస్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. అప్పటికే లైటింగ్ కోసం చాలా ప్రయత్నించాము. మ్యాక్సిమం ఇంకా మేము మొత్తం ఫోటోషూట్ చేసేసరికి హాఫ్ డే పట్టింది. చాలా టైం పడుతుంది కదా మన షూట్స్ అవన్నీ డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేయడానికి. ఇంకో డ్రెస్లో అయితే అసలు చీకటి పడింది. మా హస్బెండ్ నన్ను లిఫ్ట్ చేశాడో లేదో లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఎన్నిసార్లు లిఫ్ట్ చేశాడు. యాక్చువల్లీ నవ్వితే లిఫ్ట్ చేయడం ఎవరికైనా కష్టం కదండి. ఈసారి కూడా ఫ్లాప్ అయిపోయింది మరి లిఫ్ట్ చేయడము. ఇవన్నీ ర్యాండమ్గా తీసుకున్న వీడియోస్. నడుస్తుంటే చాలా వీడియోస్ తీసుకున్నాము, ర్యాండమ్గా చాలా వీడియోస్ తీసుకున్నాము, సాంగ్స్లో ఎక్కడైనా యాడ్ చేయొచ్చు అనేసి. ఇలా నావి సింగిల్గా కూడా ఫోల్డ్ చేస్తూ లేదంటే స్వింగ్ చేస్తూ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ మ్యాచింగ్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, ఇది సెలెక్ట్ చేసాము. ఇందులో కూడా చాలా పిక్స్ తీసుకున్నాం, వెరైటీ ఆఫ్ పిక్స్. ఫైనల్గా లిఫ్ట్ చేశారు, చూసారు కదా అండి, 2-3 టైమ్స్ లిఫ్ట్ చేశాడు. ఈ క్లిప్పింగ్ వచ్చేసి సేవ్ ద డేట్ కోసం. పైన 2 హ్యాండ్స్ చూపించాం కదా, అక్కడ మనకి లవ్ సింబల్లో వస్తుంది అనమాట. అక్కడ డేట్ మెన్షన్ చేసుకోవచ్చు సేవ్ ద డేట్ కోసం. ఇది చాలా ఫేవరెట్ అండి నాకు. ఎల్లో బ్రిడ్జ్ మీద బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ తీసిన లొకేషన్స్ అన్ని బాగున్నాయి, ఇక్కడ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. ఈ లొకేషన్ గెస్ట్ చేశారా అండి? గెస్ట్ చేస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మీకు హింట్ ఏంటంటే మన హైదరాబాద్లోనే ఉంది లొకేషన్ వచ్చేసి.
నా సింగిల్ షాట్స్ అయితే చాలా బాగా వచ్చాయి, నాకు చాలా బాగా నచ్చాయి. మొత్తం షూట్కి వెళ్ళాను, నా షూట్సే బాగున్నాయి సింగిల్గా. ఇక్కడ లైటింగ్ బాగుండే అనమాట, అందుకే బ్లాక్ అండ్ వైట్లో చాలా బాగా వచ్చాయి నావి. ఈ ఫోటో షూట్ వెరీ లో బడ్జెట్ అండి, మన ఫోటోలోనే తీసుకున్నాము, అసలు ఏం ఖర్చు అవ్వలేదు. మనం ఇలా ఇంట్లో ఇంకేమైనా షూట్స్ ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఈ షూట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.